హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరైటీగా స్వీట్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ హెల్తీ అండ్ టేస్టీ కూడా. దీనికి ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కావాలి. దానికి జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు అండ్ ఒక 3-4 యాలకులు ఇవన్నీ కలిపేసి ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. బరకగా అయినా పర్వాలేదు. నేనైతే కొంచెం మీడియంగా, అటు మెత్తగా కాదు ఇటు బరక కాదు, మీడియంగా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనము అది పక్కన పెట్టేసుకున్నాక ఇందులో 3/4 కప్పు బొంబాయి రవ్వ అండ్ 1 స్పూను గోధుమ పిండి, లేదు మైదా పిండి ఉంటే మైదా పిండి అండి. నేను యాక్చువల్గా ఇది స్వీట్ పిల్లల కోసం చేస్తున్నాను, అందుకని పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇందాక గ్రైండ్ చేసిన పౌడర్ 1 స్పూన్ అనమాట. అండ్ ఒక 1/2 స్పూన్ వరకు నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అంటే ఇది మనము మలై పూరి అలాగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, అదిగో ఇందులో మనము పాలు పోసుకొని బాగా ఏమీ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇదైతే మటుకు చాలా బాగుంటుంది. ఈ విడిగా మనం ఇలా చేసుకుని కూడా తినేయచ్చు. కొంచెం చిట్టిగడంతా సాల్ట్ వేసుకోండి, ఇలాగా పక్కన పెట్టేసుకోండి అలా కలిపేసుకొని. ఇప్పుడు మనము దీనికి క్రీమ్ కావాలి కదండి. ఇప్పుడు రసమలైలో కానీ ఎందులో అయినా సరే ఒక మిల్క్ గ్రేవీ లాంటివి తయారు చేస్తారు కదా, సో అది చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను. దీనికైతే ఒక 3/4 వరకు పాలు తీసుకోండి. పాలు తీసుకుని అందులో కనుక మేగడ ఉంది అంటే అది కూడా కలిపి తీసుకోండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ స్వీట్ ఏంటంటే ఇలా కలుపుకొని తినచ్చు, లేదు అవి విడిగా తినచ్చు, ఇవి విడిగా తినచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ ప్యాన్ కేక్స్ అంటారు కదండి, అలాగా అవి ప్యాన్ కేక్స్ లాగా చేసుకుని కూడా తినచ్చు. ఇది ఏంటి అంటే మాల్పూరి టైప్ లాగా అనమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ యాడ్ చేసుకోండి కలర్ కోసము, లేదు కుంకుమ లేకపోతే కనుక లైట్గా పసుపు వేయండి. సో కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, బాగా మరిగిపోయి ఒక 3/4 లీటరు, ఒక 1/2 లీటరు అలా అయ్యే వరకు మనం బాగా మేగడంతా కూడా బాగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. అందులోనే ఇందాక మిక్సీ చేసిన పౌడర్ ఉంది కదండి, అది కూడా కలిపేసుకోవాలి. చూసారు కదండి, కలర్ మారింది. అంతేనండి. ఏంటంటే ఇది మరీ థిక్గా కాదు అండ్ మరీ పల్చగా కాదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అప్పుడు అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోండి. ఇందాక చేసింది ఉంది కదండి మిశ్రమం, దాన్ని ఇలాగా చిన్ని ప్యాన్ కేక్స్ లాగా వేసుకోండి. యాక్చువల్గా ఒకటి వేసుకుని మీరు టెస్ట్ చేసుకోండి, గట్టిగా వస్తున్నాయా మెత్తగా వస్తున్నాయని. గట్టిగా వస్తున్నాయంటే కనుక ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని కొంచెం సేపు నానబెట్టి వేసుకోండి. నేనైతే టెస్ట్ చేసుకుని కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయినాయి అనుకున్నాక అప్పుడు నేను వేసాను అనమాట. సో అది కూడా మీరు కలిపి వేసుకొని తీసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక దేనికి దాన్ని సపరేట్గా ఒక్కొక్కరికి సర్వ్ చేసినప్పుడు వేసుకోవచ్చు, లేదు అంటే ఒక బౌల్లో ఇలాగ చూసారు కదండి, ఇదిగోండి ఇలాగ మొత్తం అదంతా వేసేసుకుని దానిపైన అప్పుడు ఈ ప్యాన్ కేక్స్ ఉన్నాయి కదండి చిన్నవి ఇలాంటివి అవి వేసేసుకుని దీనిపైన అంటే లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా లేయర్స్ లాగా వేసుకుంటే వద్దంటే ఈ కన్సిస్టెన్సీకి అవన్నీ కూడా బాగా కలుస్తుంది అనమాట. ఇదంతా కలిసేసి ఇలాగ వేడిగా తినచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తినచ్చు, లేదు ఈ కేక్స్ ఏమి ఆ పీసెస్ లేకుండా మా పిల్లలు ఏం లేకుండా తింటారంటే కనుక ఇలా కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.